ఫెమా రూల్స్ ఎందుకు పాటించలేదు? అనుమతి లేకుండా విదేశాలకు నిధులు బదిలీ చేయడం నేరమని తెలుసా? సో బ్రిటన్ పౌండ్స్ రూపంలో చెల్లింపులకు ఆర్బీఐ పర్మిషన్ అక్కర్లేదా అంటే నేను అదే అంటాను, వీళ్ళకు భారత రాజ్యాంగం అంటే గౌరవం లేదు, భారత రాజ్యాంగ శాసనాలంటే గౌరవం లేదు. వాటి మీద ప్రమాణం చేసినటువంటి వీళ్ళు ఆ ప్రమాణ పత్రాన్ని కూడా కొంగలో దొక్కిర్రు. ఇక్కడ తెలంగాణలో గత 10 ఏళ్ళు కాల్వకుంట్ల రాజ్యాంగం రాసుకున్నారు. ప్రజలు ఏ విధంగా ఆ విధంగా ఈరోజు ఇబ్బందులకు గురి చేశారు. వాళ్ళ ప్రజలు పన్నులతో కట్టినటువంటి డబ్బులను తమ ఇష్టారీతిన తమ స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కోసం వాడుకున్నారు అనేది చాలా స్పష్టంగా నేనైతే చెప్పగలను. సో దానిలో భాగంగానే చెప్తా ఉన్నారు. సో స్పాన్సర్షిప్ సంస్థ సీజన్ 10 నుంచి ఎందుకు తప్పుకుంది? ఎఫ్ఈఓకు స్పాన్సర్స్ ఎంత చెల్లించారు? ప్రైవేట్ సంస్థలకు నష్టం వస్తే ప్రభుత్వం నుంచి ఎందుకు చెల్లించారు? ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ పై ఈడీ ప్రశ్నల వర్షం. 40 ప్రశ్నలు 77 గంటల పాటు విచారణ చూస్తాం. సో 45 కోట్ల హెచ్ఎండిఏ నిధులను విదేశీ సంస్థకు చెల్లింపులపై ఫెమా నిబంధనలు ఎందుకు పాటించలేదు? గ్రేట్ బ్రిటన్ పౌండ్స్ రూపంలో చెల్లింపుల విషయంలో ఆర్బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదు? భారత రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ లేకుండా విదేశాలకు నిధులు బదిలీ చేయడం నేరమని మీకు తెలియదా? సీజన్ 9లో స్పాన్సర్షిప్ గా వ్యవహరించినటువంటి సంస్థ సీజన్ 10లో ఎందుకు తప్పుకుంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో భాగంగా హైదరాబాద్ లోని బషీర్బాగ్ లో గల ఈడీ కార్యాలయంలో కేటీఆర్ గురువారం విచారణకు హాజరయ్యారు. ముందుగా చెప్పినట్లుగానే కేటీఆర్ ఉదయం 10:30 గంటలకు తన లీగల్ టీంతో కలిసి వచ్చారు. అయితే ఈడీ అధికారులు మాత్రం కేటీఆర్ ఒక్కరినే అనుమతించారు. ఎందుకు లీగల్ టీం ఎందుకు మరి తీసుకోపోలేదు? కేటీఆర్ ఎందుకు బెదిరించలేదు ఈడీ అధికారులను? ఏమేది లిటరల్గా ఉచ్చబడ్డా కేటీఆర్? నీకు సిగ్గుండాలి కొంచెమైనా. ఏసీబీ దగ్గర ఒక డ్రామా అండు. నేను చెప్పిన ఈయన టీంని తీసుకపోయి ఏదో హైడ్రామా ఆడకుండా భయపడి లోపలికి వెళ్ళిపోతాడని చెప్పేసి నిన్నే చెప్పిన. ఈరోజు కూడా అదే జరుగుతుంది, అదే వచ్చింది చాలా క్లియర్గా. ఈడీ విచారణ పూర్తిగా ఫెమా ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘన చుట్టే తిరిగినట్టు సమాచారం. అలాగే హెచ్ఎండిఏ నిధులు చెల్లింపును ప్రధాన అంశంగా తీసుకుని ప్రశ్నించినట్లుగా తెలుస్తున్నది. సుమారు 7 గంటల పాటు విచారించిన అధికారులు 40 ప్రశ్నల వరకు అడిగినట్లు సమాచారం. సీజన్ 10 కోసం స్పాన్సర్ ఎందుకు వెతకలేదు అంటూ చెప్తా ఉన్నారు. సీజన్ 10 కోసం ఎందుకు వెతకలేదంటే ఆ డబ్బులు రావు కదా వీళ్ళకి, అందుకే ఈ దొంగ పనులన్నీ చేసింది. ఈరోజు ఏం అవసరం లేదండి, చాలా రకాల ఉల్లంఘనలు జరిగినాయి. ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఉల్లంఘన ఏంటంటే భారత రాజ్యాంగాన్ని ఈరోజు అవమానించిండు కేటీఆర్. భారత రాజ్యాంగ శాసనం ఉల్లంఘించిండు కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడే, మంత్రి హోదాలోనే. సో ఆ ఒక్క కేసు చాలు, ఇంకా వేరే ఏ కేసు అవసరం లేదు. ఇది చాలా మంది ఏమనుకుంటున్నారు, నేను హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి చేసిన 700 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పి నెల్సన్ రిపోర్ట్ చూపిస్తా ఉన్నాడు. పెట్టుబడులు పెట్టని చెప్పేసి ఆ పెట్టుబడులకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను, కొన్ని పత్రాలను ఈరోజు ఈడీకి ఇవ్వడం జరిగింది. ఏంటంటే మసిపోసి మారేడుకాయ వేసే ప్రయత్నం చేసిండు. కానీ ఇక్కడ కోర్ సబ్జెక్ట్ ఏంటంటే భారత రాజ్యాంగం కానీ రాజ్యాంగ శాసనాలను ఉల్లంఘించిన విషయాన్ని మరి చెప్తలేదు. ఎందుకో అది చెప్పాలి కదా, చెప్పడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన చేసింది చాలా పెద్ద నేరమని విషయం కేటీఆర్కు తెలుసు, అందుకే బయటికి ఆ విషయాలు చెప్పడు. ఫెమా మనీ లాండరింగ్ సంబంధించినటువంటి అంశాలను ఫోకస్ చేస్తూ ఈడీ అధికారులు కేటీఆర్ను ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తున్నది. నిధులు ఇతర దేశాలకు పంపించినప్పుడు కనీస నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తే దేశానికి వాటిల్లే నష్టంపై ఏనాడైనా ఆలోచించారా అని ఈడీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఆయనకు వాళ్ళ కుటుంబానికి దేశం ఎటుపోతే ఏంది, రాష్ట్రం ఎటుపోతే ఏంది, మాకు ఇందులో డబ్బులు కమిషన్లు వచ్చినాయా, దొబ్బి తిన్నమా అనేది తప్ప వేరే ఏ ఆలోచన ఉండదు వీళ్ళకి. నేను చెప్తా ఉన్నా, వీళ్ళకు అంబేద్కర్ అంటే గౌరవం లేదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అంటే వీళ్ళకి అసలే గౌరవం లేదు. అందుకే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఉల్లంఘించే వీళ్ళు గత 10 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి విషయాలు ఈరోజు మనందరం కూడా తెలుసుకోవాలి. మినిమం సివిక్ సెన్స్ కానీ కామన్ సెన్స్ లేనటువంటి వీళ్ళు ఇంత పెద్ద అది చేసిరంటే చాలా పెద్ద నేరం ఇది. స్పాన్సర్స్ ఎంత చెల్లించారు? ఎఫ్ఈఓ సంస్థ హెచ్ఎండిఏకు ఫీజు చెల్లించాలి నోటీసులు పంపించిందా? ఎఫ్ఈఓకు హెచ్ఎండిఏ నిధులు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది? 3 ఇన్స్టాల్మెంట్ చెల్లించకుండానే రేస్ ఎలా జరిగింది? సీజన్ 10 కోసం స్పాన్సర్ను ఎందుకు వెతకలేకపోయారు? స్పాన్సర్స్కు నష్టాలు వచ్చినప్పుడు సీజన్ 10 కోసం ఎందుకు చెల్లించారు అనే అంశాలపై కేటీఆర్ను ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. ప్రైవేట్ సంస్థలకు నష్టాలు వస్తే ప్రభుత్వం నుంచి ఎందుకు చెల్లించారు అని అడిగినట్లు సమాచారం. నిధుల చెల్లింపుల్లో అధికారులకు ఎలాంటి గైడ్లైన్స్ ఇచ్చారు? వారిని స్వేచ్ఛగా చేరించారా? అధికార ఒత్తిడికి తలొగ్గి అధికారులు పనిచేశారా అనే అంశాలను విచారణలో ప్రస్తావించడం తెలుస్తుంది. అధికారులదే పూర్తి బాధ్యత. చూడండి, అధికారులదే పూర్తి బాధ్యత. ఈడీ ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు ఇస్తూ
తాను నిధులు విడుదల చేయాలని మాత్రమే అధికారులకు ఆదేశాలు ఇచ్చారని, నిబంధనల గురించి అధికారులు చూసుకోవాలని, తాను ఎగ్జిక్యూటివ్ కాదని సమాచారం చెప్పినట్లు సమాచారం. విధానపరమైన నిర్ణయం మాత్రమే ప్రజలు తీసుకుంటారని, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదని, రూల్స్ గురించి వారే చూసుకోవాల్సి ఉంటుందని చెప్పినట్లు తెలిసింది. ఇందులో తనను బాధ్యునిగా చేయడం సరికా అన్నారు. నిధులు బదిలీ చేసిన సంస్థ తమకు నిధులు చేరాయని చెబుతుందని, బదిలీ చేసిన సంస్థ తాము నిధులు ఇచ్చినట్టు చెబుతున్నదని, ఇందులో అవినీతి నిబంధనల ఉల్లంఘన ఎక్కడిది అంటూ కేటీఆర్ ఈడీ ఆఫీసర్లకు రివర్స్ క్వశ్చన్ వేసినట్టు సమాచారం. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు గాను ఒక దశలో ఆయన అన్నట్లుగా సమాచారం అంటూ చూస్తా ఉన్నాం. ఇక రాజకీయ ప్రేరేపిత కేసు అంటా ఉన్నాడంటే ఎంత భయపడుతున్నాడో అర్థమవుతా ఉంది. ఏమంటా ఉన్నాడు? అధికారులది బాధ్యత అంటా ఉన్నాడు. అధికారులది బాధ్యత అంటే నువ్వు ఎందుకు లెటర్ రాసిచ్చినావు? చేయండి నాదే బాధ్యత అని చెప్పి లెటర్ రాసిచ్చినావా లేదా? నువ్వు లెటర్ రాసిచ్చిన విషయం ఈరోజు ఆ ఒక్క లెటర్ చాలు నిన్ను పొక్కల వేయడానికి. అది కూడా తెలియలేదు. చాలా క్లియర్గా రిటర్న్ లెటర్ తోటి రాసిండు కేటీఆర్. మీరు వేయండి, మీరు డబ్బులు వేయండి, మిగతా అంత బాధ్యత నాదే అని చెప్పేసి చాలా క్లియర్గా రాసిండు. ఇప్పుడేమో అధికారులను అడ్డంగా బుక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు అరవింద్ కుమార్ను అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డిని ఇద్దరిని కూడా వారిపైన భారీ కుట్ర చేస్తా ఉన్నాడు కేటీఆర్. వారిని ఈరోజు వారిదే తప్పనే కోణంలో భారీ కుట్ర పన్నుతా ఉన్నాడు. ఈరోజు ఇప్పటికైనా కానీ అధికారులారా, మీరు కేటీఆర్ లాంటి వాళ్ళని నమ్మితే నట్టేట మునిగిపోతారు. ఇప్పటికైనా కానీ ఆ విష కౌగిల నుంచి బయటికి రావాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఫెమా రూల్స్ ఎందుకు పాటించలేదు? అనుమతి లేకుండా విదేశాలకు నిధులు బదిలీ చేయడం నేరమని తెలుసా? సో బ్రిటన్ పౌండ్స్ రూపంలో చెల్లింపులకు ఆర్బీఐ పర్మిషన్ అక్కర్లేదా అంటే నేను అదే అంటాను. వీళ్ళకు భారత రాజ్యాంగం అంటే గౌరవం లేదు, భారత రాజ్యాంగ శాసనాలంటే గౌరవం లేదు. వాటి మీద ప్రమాణం చేసినటువంటి వీళ్ళు ఆ ప్రమాణ పత్రాన్ని కూడా కొంగులో దొక్కిర్రు. ఇక్కడ తెలంగాణలో గత 10 ఏళ్ళు కాల్వకుంట్ల రాజ్యాంగం రాసుకున్నారు. ప్రజలు ఏ విధంగా ఆ విధంగా ఈరోజు ఇబ్బందులకు గురి చేశారు. వాళ్ళ ప్రజలు పన్నులతో కట్టినటువంటి డబ్బులను తమ ఇష్టారీతిన తమ స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కోసం వాడుకున్నారు అనేది చాలా స్పష్టంగా నేనైతే చెప్పగలను. సో దానిలో భాగంగానే చెప్తా ఉన్నారు. సో స్పాన్సర్షిప్ సంస్థ సీజన్ 10 నుంచి ఎందుకు తప్పుకుంది? ఎఫ్ఈఓకు స్పాన్సర్స్ ఎంత చెల్లించారు? ప్రైవేట్ సంస్థలకు నష్టం వస్తే ప్రభుత్వం నుంచి ఎందుకు చెల్లించారు? ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ పై ఈడీ ప్రశ్నల వర్షం. 40 ప్రశ్నలు 77 గంటల పాటు విచారణ చూస్తున్నాం. సో 45 కోట్ల హెచ్ఎండిఏ నిధులను విదేశీ సంస్థకు చెల్లింపులపై ఫెమా నిబంధనలు ఎందుకు పాటించలేదు? గ్రేట్ బ్రిటన్ పౌండ్స్ రూపంలో చెల్లింపుల విషయంలో ఆర్బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదు? భారత రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ లేకుండా విదేశాలకు నిధులు బదిలీ చేయడం నేరమని మీకు తెలియదా? సీజన్ 9లో స్పాన్సర్షిప్ గా వ్యవహరించినటువంటి సంస్థ సీజన్ 10లో ఎందుకు తప్పుకుంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో భాగంగా హైదరాబాద్ లోని బషీర్బాగ్ లో గల ఈడీ కార్యాలయంలో కేటీఆర్ గురువారం విచారణకు హాజరయ్యారు. ముందుగా చెప్పినట్లుగానే కేటీఆర్ ఉదయం 10:30 గంటలకు తన లీగల్ టీంతో కలిసి వచ్చారు. అయితే ఈడీ అధికారులు మాత్రం కేటీఆర్ ఒక్కరినే అనుమతించారు. ఎందుకు లీగల్ టీం ఎందుకు మరి తీసుకోపోలేదు? కేటీఆర్ ఎందుకు బెదిరించలేదు ఈడీ అధికారులను? ఏమేది లిటరల్గా ఉచ్చబడ్డా కేటీఆర్? నీకు సిగ్గుండాలి కొంచెమైనా. ఏసీబీ దగ్గర ఒక డ్రామా అండు. నేను చెప్పిన ఈయన టీంని తీసుకపోయి ఏదో హైడ్రామా ఆడడం భయపడి లోపలికి వెళ్ళిపోతాడు అని చెప్పేసి నిన్నే చెప్పిన. ఈరోజు కూడా అదే జరుగుతుంది, అదే వచ్చింది చాలా క్లియర్గా.